శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు ప్రసాదించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వలస అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు, భారతదేశంలో ఒక రాష్ట్రం వారు ఇంకొక రాష్ట్రంలోకి చొరబడి స్థిరపడుతున్నారు, ఉద్యోగాలు సంపాదించి తమ వాళ్ళందరినీ దింపేస్తున్నారు. దానితో ఆ రాష్ట్రంలో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదొక పెద్ద వివాదంగా బయలుదేరింది. దానికి పరిష్కారం ఏమిటి అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. వివాదానికి కారణం అసూయ అయినప్పుడు అది పోవడమే పరిష్కారం. ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే సంతోషించి గౌరవించిన రోజులు ఉన్నాయి. సోదరత్వంతో పరస్పర ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను అర్థం చేసుకొని అఖండ భారతీయ తత్వం జీర్ణించుకొని జీవించిన రోజులు ఉన్నాయి. ఆ స్థితి నుండి ఈ స్థితికి రావటం నవీన యుగంలో మానవుని అధోగతిని సూచిస్తుంది. ప్రగతి సాధిస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్న రోజులు కదా ఇవి. గతి లేని వాడికి ప్రగతి ఏమిటి? అన్నం మట్టిలో పారేసుకునేవాడికి పరమ అన్నం దొరకదు. అర్ధ శతాబ్దం పైగా భారతీయుడు చిప్ప పట్టుకొని ఐరోపా అమెరికా ఖండాలకి వలసపోవటం నేర్చుకున్నాడు. అంటే మాస్టారు ఈ రచన చేసే రోజులకి చూడండి అప్పటి పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి కదండి, ఇంకా అంతకన్నా కూడా ఘోరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. మాస్టర్ ఏమంటున్నారు? అర్ధ శతాబ్దం పైగా భారతీయుడు చిప్ప పట్టుకొని అమెరికా ఐరోపా ఖండాలకి వలసపోవటం నేర్చుకున్నాడు. ఇప్పటికీ అమెరికాలో ఉద్యోగం సంపాదించి స్థిరపడాలి అనే ఆదర్శం గల ముష్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తమ విషయంలో ఈ రాష్ట్రాంతర కల్లోలం వల్ల కలిగే గందరగోళం మనస్సుకి స్ఫురించదు. రాష్ట్రాంతర కల్లోలం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలసపోతున్నారని చెప్పారు కదండి. పొరుగింటికి వెళ్ళి అడుక్కు తినటం అగౌరవం కాదు భారతీయుడికి. పొరుగింటికంటే వేరే దేశాలకు వెళ్ళి అడుక్కు తినటం ఇది అగౌరవం కాదుట. కానీ తన ఇంటిలోని అన్నదమ్ముల మధ్య నామోషి, అసూయ ఎక్కువ. అన్ననో తండ్రినో 10 రూపాయలు అడగటానికి ఏడిచే భారతీయుడు స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొనటానికి జంకడు. ఇది భారతీయ రక్తంలో జీర్ణించుకున్న దుర్గుణాలలో ఒకటి. అమెరికా వాళ్ళు కాలితో తన్ని జ్ఞప్తి చేసే వరకు భారతీయుడికి అమెరికా పోదామనే దుర్బుద్ధి పోలేదు. ఇప్పటి పరిస్థితులకు ఇంకా సరిగ్గా సరిపోతుందండి. వాడు కాలుతో తన్నినా కూడా అమెరికా వాడు ఇంకా అమెరికా పోదాము అనే ఉంటుంది వీడికి. ఈనాటికి కూడా మద్రాసు అమెరికన్ కాన్సులేట్ భవనం ముందు వీసాల కోసం ద్వారం దగ్గర పడిగాపులు పడుతూ ఉన్న భారతీయుల కక్కుర్తి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అంటే వీసాలిచ్చే ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుంది అని చెప్తున్నారండి. ఎంత పెద్దవాడికైనా కూర్చునేందుకు కుర్చీ వేయరు. వీసా కావలసిన వాళ్ళు ఆఫీసర్ల దగ్గర నుండి లక్షాధికారుల దాకా భవనం ముందు ఎండలో క్యూలో నిలబడి ఉండటం చూడవచ్చు. తమ సర్టిఫికేట్లు అప్లికేషన్ ఫారాలు మోసుకొని కంచరగాడిదెల్లాగా క్యూలో నిలబడ్డ భారతీయ ప్రముఖులలో ఒకణ్ణి పట్టుకొని, నీకు ఇప్పుడు అమెరికా ప్రయాణం ఎందుకు? తిరిగి వచ్చేందుకు డబ్బుందా? అక్కడ నీకు పిండాకుటికి గతి ఏమిటి అని గేటు దగ్గర ప్రశ్నించే అమెరికా వాడు అమెరికాలో ప్యూన్ పని చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారండి మనల్ని. ఎవరండి? అమెరికా వాడు అడుగుతాడు. ఆ అమెరికా వాడు అక్కడో ఆ అమెరికాలో వాడు ఒక ప్యూన్ అంతే. వాడికి ఇంగ్లీష్ కూడా తిన్నగా రాదు. ఈ భారతీయుల మొహాన్న పేడ కొట్టడానికి వీడు చాలులే అని అమెరికా వారి ఉద్దేశ్యం. అలాగే రష్యా వారు కానీ
ఏ ఇతర దేశాలు వారు కానీ ఇలాంటి వాటికి నామర్దాలేని భారతీయుడు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఉద్యోగానికి పోతూ ఉంటే వలస పోతూ ఉన్నట్లు, తమ రాష్ట్రాన్ని దోచుకొనటానికి వస్తూ ఉన్నట్లు భావించటం భారతీయుడి లక్షణం. ఇందులో మార్పు వస్తే గాని పరిష్కారం లేదు. ఈ అసూయని గమనించి ఇతర దేశాల వాళ్ళు పుల్లలు పెట్టడం కారణంగా ఈ వైషమ్యాలు ప్రబలుతున్నాయి. అంటే ఒక రాష్ట్రానికి మధ్య వైషమ్యాలండి. మన బుద్ధి మంచిదైతే వాళ్ళు ఏం చేయగలరు అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా కల్పించుకొని వాళ్ళు కూడా మన మధ్య తగాదా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన బుద్ధి మంచిదవ్వాలి అంటున్నారండి. ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర విషయం చూడండి. ఏ పెద్ద సంఖ్యలో అయినా ప్రభుత్వ శాఖలోనైనా ఆఫీసరు ఆంధ్రుడుండడు కదా. తక్కువ జీతపు గుమాస్తాలు, కూలీలుగా మాత్రం ఆంధ్రులు తీసుకోబడతారు. వారిపై నిగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు చూపే అధికారులు సర్దార్జీలు కానీ, నాయర్లు కానీ, మీనన్లు కానీ, మొదలియార్లు కానీ, మిశ్రాలు కానీ, బెనర్జీలు కానీ ఉంటారు. అంటే ఇది కూడా పరిపాలకుల దగ్గర నుండి క్రింద వరకు గల ఆంధ్రుల అసమర్థతనే తెలియచేస్తుంది అంటున్నారండి మాస్టర్. అయినా ఇది ఒక సమస్యగా మన రాష్ట్రంలో పరిణమించకపోవటం ఒక ఆరోగ్యకరమైన విషయం. అంటే దేశంలో విలయతాండవం చేసే విదేశీయుల నినాదాలు అంతగా మన రాష్ట్ర ప్రజల మీద పనిచేయకపోతూ ఉండవచ్చు. ఇలాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు ప్రవర్తిస్తే దేశంలో సుఖశాంతులు ఉంటాయి. ఈ రకమైన కల్లోలానికి మొట్టమొదటగా పుల్లవేసింది బ్రిటిష్ వారు. ఆర్యులు, ద్రావిడులు అనే పదాలతో నామకరణం చేసి ఉత్తర దక్షిణ భారతీయులను వేరువేరుగా చరిత్ర జాబితాలలోకి ఎక్కించినవాడు మార్క్స్ ముల్లర్. అందు ఆర్యులు విదేశాల నుంచి వచ్చారని, ద్రావిడులను దక్షిణానికి తరిమివేశారని సాయం బట్టి ఇతిహాసం అల్లాడు. అంటే ఈ ఆర్యులు, ద్రావిడులు, వీళ్ళు ఉత్తర దేశం వాళ్ళు, వీళ్ళు దక్షిణ దేశం వాళ్ళు, ఈ కథ ఈ మార్క్స్ ముల్లర్ అల్లినటువంటి కథ అండి, సత్యం కాదు. ఆ విత్తనం నుండి మొలిచిన విషవృక్ష ఫలాలే ఇప్పుడు భారతీయులు అంటుకట్టి పెంచుకొని అనుభవిస్తున్న దుఃఖ ఫలము అంటూ మాస్టారు చక్కగా తెలియచేశారు. స్వస్తి వాసుదేవ.